నీవు దగ్గర అవుతున్నాయి కదా ప్రింట్ మీడియా. రామకృష్ణ లేడా? నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రతిపక్షాలు ఏకమవుతా ఉంటే దురదృష్టవశాత్తు మన తెలుగు నేలలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల నాయకులు ఒకరి తర్వాత ఒకరిపై అక్కడ సాగిన బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. వ్యవస్థలంతా గుప్పెట్లో పెట్టుకొని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐటీ డిపార్ట్మెంటు అన్నిటిని కూడా ఇవాళ పెద్ద ఎత్తున తన చేతుల్లో పెట్టుకుని అందరూ కూడా బెదిరిస్తూ ఉన్నాడు. బెదిరించి వాళ్ళు అన్ని పార్టీలు కూడా నా దగ్గరకు రాండి, భయపడేవాడు నా చుట్టూ పండుకోండి అని అన్నట్లు అందరు కూడా ఎన్డీఏలో చేరమని ఒత్తిడి వేస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రతిపక్షాలు ఏకమవుతూ ఉంటే దురదృష్టవశాత్తు మన తెలుగు నేలలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల నాయకులు ఒకరి తర్వాత ఒకరిపై అక్కడ సాగిలపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సరే పాపం 10 ఏళ్ళుగా ఆయన ఏనాడు కూడా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించలే. అయిన దానికి కాని దానికి చేతులెత్తుతూ ఉన్నాడు. ఏ ఒక్కడి కూడా మాట్లాడే పరిస్థితిలో లేడు. 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా కోసం నాకు ఓట్లేమన్నాడు. ప్రత్యేక హోదా రాలే, విభజన హామీలు అమలు చేయలే. చివరికి ఆయన కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కూడా పెట్టని పరిస్థితి, దేనిపైన కూడా ఆయన మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఈరోజు ఆ రకంగా ఆయన ఇచ్చేస్తూ ఉంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడతా ఉన్నారు అంటున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ చేశారు. ఆయన తీసుకొని పోయి ఇవాళ సంవత్సర కాలంగా జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టారంటే 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అన్నారు. ఓకే, 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, 1 ఇయర్గా జైల్లో పెట్టావు. మరి ఆంధ్ర రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉంది కదా, లిక్కర్ స్కాము. అది సాక్షాత్తు పురంధరేశ్వరి గారే పోయి హోమ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చింది కదా వ్రాతపూర్వకంగా. మరి ఎందుకు మాట్లాడడంలే, ఎందుకు యాక్షన్ తీసుకోలే? నిజంగా ఢిల్లీ కేసుతో పోలిస్తే అది 100 కోట్లు అన్నారు, ఇక్కడ 1000 కోట్లు. ఒక 1000 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాలి. 100 ఇయర్స్ కాదు, 1000 ఇయర్స్ పెట్టాలి జైల్లో. కాబట్టి ఏమంటే ఇవాళ పక్షపాతంతో, బ్లాక్మెయిలింగ్ రాజకీయాలతో నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవస్థలంతా కూడా గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ రాజకీయాలు తిప్పుతూ ఉన్నారు. అందరికీ తెలుసు, అమరావతి రాజధాని అన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆమోదం తెలిపాయి. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉండి ఆమోదం తెలిపాడు. తర్వాత అధికారం వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. పాపం రాయలసీమ ప్రజలకు కూడా ఊరించాడు, న్యాయ రాజధాని పెడతాను కర్నూలులోనే. కనీసం ఈ మహానుభావుడు కర్నూలులో హైకోర్టు పెట్టాలని ప్రపోజల్ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపలే. ఇంతటి మోసగాడు చరిత్రలోనే లేడు. ఓన్లీ విశాఖపట్నంలో పోయి ఆడ 451 కోట్ల రూపాయలతో ఒక పెద్ద బంగ్లా కట్టాడు. ఋషికొండ గుండు కొట్టించి బంగ్లా కట్టావు. నువ్వేమీ 3 రాజధానులు మర్చిపోయినావు. ఒక రాజధాని లేదు, ఇప్పుడు 3 రాజధానులు లేవు. సిగ్గు లేకుండా ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ కావాలంటాను. హైదరాబాద్ ఎందుకు ఇస్తారయ్యా? వాళ్ళు ఏమైనా అమాయకులా? మొన్న తెలంగాణ ఎలక్షన్లప్పుడు బాగా డ్రామా నడిపించావు. నాగార్జున సాగర్ ఆనకట్ట మీదకి పోలీసులు పంపావు. ఎందుకు? నీకు కేసీఆర్కి లింక్ ఉంది. మీ లింక్ ఏమంటే నేను ఇక్కడ ఉంటాను, నీవు అక్కడ ఉండు, ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాము, రాగి సంగటి కోడి కూర తిందాము, నీళ్ళ కోసం నీవు నేను కొట్లాడినట్లు డ్రామా ఆడదామన్నావు. ఇప్పుడు అది అయిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్కి మళ్ళీ వైవి సుబ్బారెడ్డి ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎందుకంటే రాజధాని కోసం అక్కడ కేసీఆర్ ఈయన కొట్లాడితే అక్కడ ఆయన బలపడాలి, ఇక్కడ ఈయన బలపడాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు అమాయకులు కాదు.
ఈ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఆల్రెడీ. నేను మొన్నటి వరకు నేను కూడా జగన్మోహన్ రెడ్డి గురించి చాలా గొప్పగా చాలా చోట్ల విమర్శిస్తూ వచ్చాను. అతని పని అయిపోయింది. అతను పరిపాలనకు అనర్హుడు అనేది అందరికీ అర్థమైపోయింది. నువ్వేం చేయలేకపోయినావు ఈ రాష్ట్రానికి. 3 రాజధానులు అన్నావు, ఒక రాజధాని కట్టలేకపోయినావు. కనీసం నీ కడప జిల్లాలో సొంత జిల్లాలో ఒక కాలువ ఉదవలేకపోయినావు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలేకపోయినావు. దానికి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకోలేకపోయినావు. మిగతా జిల్లాలకు వదిలే, కర్నూలు జిల్లాకు అయితే పూర్తి అన్యాయం చేశావు. జగన్నాథ్ గట్టు మీద పెడతాం హైకోర్టు అని చెప్పి ప్రచారం చేసి నువ్వు కనీసం ప్రపోజల్ కూడా పంపని మోసగాడు ఎవడన్నా ఉన్నాడంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప మరొకటి కాదు. ఇది హైదరాబాద్ అనేది ఓన్లీ ఎన్నికల డ్రామా, పక్కా ఎన్నికల డ్రామా. ఎందుకంటే ఈయన గట్టిగా ఇక్కడ నినాదం ఇచ్చి కొంతమంది చేస్తే అక్కడ కేసీఆర్ అందుకుని ఉండేవాడు. కానీ కేసీఆర్ కూడా పాపం ఆరోగ్యం బాగాలేదు కాబట్టి పెద్దగా మాట్లాడలేకపోతున్నాడు. లేకపోతే ఆయనకి ఇదొక ఛాన్స్ వచ్చిండేది. ఆయనకు మొన్న బుద్ధి చెప్పారు తెలంగాణ ప్రజలు, ఈయనకు కూడా బుద్ధి చెప్తారు, ఈయనకు కూడా సాగనొప్పుతారు.